అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సర్కారీ ఉద్యోగం అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి సర్కార్ షాక్ ఇచ్చింది. ఇకపై విధుల్లో నిర్లక్ష్యాన్ని, దీర్ఘకాలిక గైర్హాజరును ఉపేక్షించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తూ ఓ జీవోను జారీ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా విధులకు హాజరు కాని వారిపై కఠిన చర్యలు తీసుకునేలా రూల్స్ మార్చింది. ఏడాదికి పైగా విధులకు గైర్హాజరయ్యే వారిని నేరుగా ఉద్యోగం నుంచి తొలగించేలా తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్ ను మార్చుతూ సిఎస్జీవో జారీ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి తెలంగాణ ఉద్యోగులు డ్యూటీకి రెగ్యులర్ గా రాని ప్రభుత్వ ఉద్యోగులపై సర్కారు ఉక్కువాదం మోపేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పర్మిషన్ లేకుండా ఏ ఉద్యోగి అయినా సంవత్సరం పాటు విధులకు దూరంగా ఉంటే మాత్రం నేరుగా సర్వీస్ నుంచి తొలగించేలా నిబంధనలను కూడా సవరించింది. ఈ మేరకు నిన్న తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్ ను మారుస్తూ సిఎస్ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. వరుసగా 5 ఏళ్లు సెలవులో ఉన్నా కూడా అనుమతి లేని ఫారిన్ సర్వీస్ లో కొనసాగినా కూడా వేటు తప్పదని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ముందు ఉద్యోగికి షోకాజ్ నోటీస్ ఇస్తారు. దాని తర్వాతకి ఎందుకు విధులకు హాజరు కాలేదంటూ కూడా ఉద్యోగి నుంచి సమాధానం తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి అవన్నీ గనక కమిటీ నిజంగా భావిస్తే మాత్రం ఆ ఉద్యోగికి సంబంధించి సర్వీస్ నుంచి పూర్తిగా తొలగించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ముందుగా అనుమతి లేకుండా 1 సంవత్సరానికి మించి కూడా విధులకు హాజరు కాకుంటే మాత్రం సర్వీస్ నుంచి తొలగిస్తామని కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఉద్యోగుల డేటా కూడా తీసుకుంటున్నారు. ప్రధానంగా సంవత్సరం కాలం పాటు అంటే ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగం రావడం అంటేనే ఒక కత్తి మీద సాము ఉంటుంది. ఇప్పటికే లక్షలాది మంది యువకులు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసము చదువుతున్నటువంటి పరిస్థితి. అన్ని కుటుంబాలకు దూరంగా ఉంటూ కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం వేటలో యువత ఉన్నటువంటి క్రమంలో ఉద్యోగం వచ్చిన తర్వాతకి కూడా ఉద్యోగులు చాలా దాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉంటారు. ఎట్లాగో ఉద్యోగం వచ్చింది, అది పోవడానికి ఆస్కారం లేదని చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధన కొంత వారికి ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తా ఉంది. ఇబ్బందిగా అంటే కూడా వారికి వాస్తవంగా విధులకు హాజరు కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి జీతము, ఇతర అలవెన్సులు, అనేక సౌకర్యాలు పొందుతూ కూడా విధులకు హాజరు కాకుంటే వారిని విధుల నుంచి తొలగిస్తామని చెప్పినటువంటి క్రమంలో దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఇప్పటికే ప్రభుత్వ శాఖలు ఆయా శాఖల నుంచి కూడా సేకరించింది. ప్రధానంగా అటు ఉపాధ్యాయులు ఎక్కువగా కూడా మెడికల్ ఫీల్డ్ లో ఈ రకమైనటువంటి ఉద్యోగులు ఎక్కువగా కూడా లాంగ్ లీవ్ పెడతా ఉంటారు. సంవత్సరాల తరబడి కూడా విధులకు హాజరు కాని సందర్భాలు, విధులకు హాజరు కాకుండానే జీతం పొందుతున్నటువంటి వారిని చాలా మంది ఇప్పటికే ఉన్నారు. వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించినట్టు తెలుస్తా ఉంది. అందుకనే ఈ రూల్స్ అన్ని కూడా వాళ్లకు వర్తింప చేయాలని భావిస్తా ఉంది. ఈ క్రమంలోనే కూడా దానికి సంబంధించినటువంటి డేటానంతా కూడా ఆయా శాఖల నుంచి అధికారుల నుంచి తీసుకున్నటువంటి క్రమంలో వారి మీద వేటు పడే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే విధులకు ఎందుకు హాజరు కాలేదు అన్న అంశానికి సంబంధించి ముందుగా ఉద్యోగి నుంచి సమాధానం తీసుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాతకి వాళ్ళు ఓకే అనుకుని భావిస్తే మాత్రం వాళ్ళని పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ మేరకు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో కూడా అటు ప్రజలకు కూడా కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే అనేక మంది శాఖలకు సంబంధించి ప్రజలు ఆయా పనుల కోసం వెళ్తున్నటువంటి క్రమంలో ఆ ఉద్యోగి లేడు, లేకుంటే రేపు రండి మాపు రండి అంటూ కూడా వాళ్ళను ఇబ్బందులు పెట్టే అవకాశం ఆయా శాఖలలో కనిపిస్తా ఉంది. ప్రధానంగా అటు రెవెన్యూ అయితేంది, ఇటు ఉపాధ్యాయులకు సంబంధించి అయితేంది, డాక్టర్లకు సంబంధించి అయితేంది, ప్రభుత్వ డాక్టర్లకు సంబంధించి అయితేంది, ఇలాంటి చాలా శాఖలలో ఈ ఉద్యోగులు ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. లాంగ్ లీవ్లు పెట్టి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రజల సౌకర్యార్థం కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు నెల కాగానే దాదాపు 2,000 కోట్లకు పైగా కూడా నిధులను ప్రభుత్వం ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తా ఉంది. సక్రమ మార్గంలో దీన్ని వినియోగించుకొని వారి మీద వేటు వేయాలని ప్రభుత్వ ఆలోచన. దాని ద్వారా కొత్తగా ఉద్యోగాలు ఇప్పటికే నోటిఫికేషన్లు ఇస్తున్నటువంటి క్రమంలో కొత్తగా వచ్చే వారికి కూడా ఒక గట్టి హెచ్చరిక లాంటిది ఈ నిర్ణయం అనేది
చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆషామాషి కాదు, దాన్ని సక్రమంగా చేసుకోకుంటే ఉన్న ఉద్యోగం కూడా పోతుందన్న భయం కూడా వారిలో కల్పించాలనేది ప్రభుత్వ నిర్ణయంగా తెలుస్తా ఉంది. ఆ క్రమంలోనే ఈ రూల్ ని ప్రస్తుతానికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది సందీప్. అంటే ఈ నిబంధనపై ఉద్యోగులు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది యాకేష్? ఉద్యోగులు లాంగ్ లీవ్ అనేది కూడా చాలా మంది ఉద్యోగులు యాక్సెప్ట్ చేయని పరిస్థితి ఉంది. ఉద్యోగ సంఘాలు కూడా అదే చెప్తున్నది. ఇది కాకుంటే ఏదైనా అనారోగ్య సమస్యనో లేకుంటే ఇతర కారణాలతో అయితే తప్ప విధులకు హాజరు కాకుండా జీతాలు పొందేటువంటి అవకాశం చాలా మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తా ఉంది. అందుకనే ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఉద్యోగ సంఘాలకు కూడా ఇంతకు ముందు జరిపినటువంటి చర్చల్లో ఈ అంశాన్ని కూడా తెర మీదకు తీసుకొచ్చినట్టు తెలుస్తా ఉంది. ఉద్యోగుల అనుమతి కూడా ఈ నిర్ణయానికి ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే సంవత్సరం కాలం అంటే మామూలు విషయం కాదు. 12 నెలల జీతం పాటు ప్రభుత్వ ఉద్యోగం తీసుకోవాలంటే ఒక్కో నెలకు దాదాపు లక్షల కొద్ది కూడా జీతాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది గవర్నమెంట్ కు ఇబ్బందికరంగా మారుతుంది. ఆర్థికంగా కూడా ఇబ్బందులు అవుతున్నటువంటి క్రమంలో ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఉద్యోగ సంఘాలు కూడా కొంత వాళ్లకు ఇబ్బంది లేనట్టు తెలుస్తా ఉంది. ఆ క్రమంలోనే వాళ్ళ అనుమతి కూడా తీసుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఎవరైతే వాస్తవంగా ఇబ్బందులు పడి లీవ్ లో ఉన్నారో వాళ్ళకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. అట్లా కాకుండా లాంగ్ లీవ్లు పెట్టి ఇతర ప్రాంతాలకు లేకుంటే ఇతర వ్యాపారాలు ఇతర ఉద్యోగాలు చేసుకునే వారికి ఇది మాత్రం తప్పకుండా వర్తిస్తుంది. వాళ్ళని రిమూవ్ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఉద్యోగ సంఘాలు కూడా దీనికి యాక్సెప్ట్ తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ యాకేష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.